హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వ్లాగ్ వచ్చి ట్రావెల్ ఫ్రమ్ ఇండియా టు యూఎస్ఏ. ఇప్పుడైతే మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఈ వ్లాగ్లో మీ అందరికీ చాలా ఇన్ఫర్మేషన్ చెప్తాను. కొత్తగా ఎవరైనా ట్రావెల్ అవుతున్న వాళ్ళకి, లేదంటే యూఎస్కి వెళ్తున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మీ నెక్స్ట్ ఫ్లైట్కి ఇంకా ఎంత టైం ఉంది అనేది ఒకసారి ఆలోచించుకొని మీరు ఏమైనా ఫుడ్ కావాలి అంటే ఇక్కడే తీసేసుకోండి. ఇక్కడ మిమ్మల్ని ఏమడుగుతారు తెలుసా, మీ క్యాబిన్ బ్యాగ్స్ కూడా మేము తీసుకుంటాము, తర్వాత మీరు డెస్టినేషన్లో కలెక్ట్ చేసుకోండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. మీరు మొహమాటం లేకుండా మీ క్యాబిన్ బ్యాగ్స్ కూడా ఇచ్చేసేయండి. అంటే దాంట్లో పర్సనల్ ఐటమ్స్ లైక్ డాక్యుమెంట్స్ కానీ, లేదంటే పాస్పోర్ట్స్, లేదంటే బోర్డింగ్ పాసులు, ఇంకా విలువైన సర్టిఫికెట్స్, జ్యువెలరీ ఇటువంటివి ఏమైనా ఉంటే కాకుండా మిగతా బ్యాగ్లో ఇవన్నీ పెట్టేసుకొని, ఏ బ్యాగులో అయితే ఎసెన్షియల్ ఐటమ్స్ ఉండవో ఆ క్యాబిన్ బ్యాగ్స్ ఇచ్చేయడము చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫ్లైట్ చాలా హౌస్ఫుల్గా నడుస్తుంది. లోపల మీరు క్యాబిన్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉండదు తెలుసా, చాలా కష్టంగా ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా మనకు బోర్డింగ్ పాస్లో రిక్వెస్ట్ చేశారు అంటే మొహమాటం లేకుండా క్యాబిన్ బ్యాగ్స్ ఇచ్చేసేయండి. అవి మీరు మళ్ళీ మీ డెస్టినేషన్లో కలెక్ట్ చేసుకోవాలి. మేమైతే ఆల్రెడీ చెక్ ఇన్ బ్యాగ్స్ బెంగళూరులో ఇచ్చేసాము, అండ్ అలాగే ఇప్పుడు 2 క్యాబిన్ బ్యాగ్స్ కూడా ఇచ్చేస్తున్నాము. ఇంకా మా దగ్గర ఓన్లీ 1 క్యాబిన్ బ్యాగ్ అండ్ అలాగే ల్యాప్టాప్ బ్యాగ్స్ అండ్ 1 హ్యాండ్ బ్యాగ్ మాత్రమే ఉంది. అండ్ ఇప్పటి నుంచి మాకు నెక్స్ట్ ఫ్లైట్కి మినిమం 6 అవర్స్ టైం ఉంది. అండ్ మేము ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాము అని అంటే, మాకు ఢిల్లీ నుంచి ఎస్ఎఫ్ఓకి ఉందన్నమాట నెక్స్ట్ ఫ్లైట్ శాన్ ఫ్రాన్సిస్కోకి ఉంది. కాకపోతే సీట్ నెంబర్స్ మాకు చాలా దూరంగా ఇచ్చారనమాట. పండుకు నాకు ఒక చోట అయితే హరికి ఎక్కడో 2 సీట్స్ ముందర ఇచ్చారు. సో దానికోసం రిక్వెస్ట్ చేద్దామని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశాము. బట్ వాళ్ళు అసలు ఏం చేయలేము, ఇది అది సంథింగ్ చెప్పారు. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, వాళ్ళు మనకు సీట్ మారుస్తారు అని చెప్పి. అండ్ మేము కూర్చున్న సీట్ దగ్గర వేరే వాళ్ళు 2 పెయిర్స్ ఉన్నారనమాట. హరి పక్కన కూర్చున్న వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే, ఆ తర్వాత మేమిద్దరం ముందరికి వెళ్ళేసి వాళ్ళిద్దరు వెనకలకు వచ్చారు. సో అలా జరిగింది. గాడ్ గ్రేస్ అనమాట. ఎందుకంటే ఇది చాలా లాంగ్ ఫ్లైట్ కదా, అండ్ దట్ 15 అవర్స్ ఫ్లైట్ మాకి ఢిల్లీ నుంచి ఎస్ఎఫ్ఓకి. సో ముగ్గురం ఒకే చోటు ఉంటే బాగుంటుందనే ఫీలింగ్తో అలా తీసుకోవాల్సి వచ్చింది. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దది, మనకు దొరకనేటువంటూ ఉండవు, అన్నీ దొరుకుతాయి. అండ్ అలాగే డ్యూటీ ఫ్రీ కాబట్టి మనం ఏమైనా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఫుడ్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. మాకైతే అసలు ఇక్కడ ఏమీ దొరకలేదు. మాకు ఇక్కడ అంతా ఇమిగ్రేషన్ ప్రాసెస్ కూడా ఉంటుందన్నమాట. సో మేము డైరెక్ట్గా అక్కడికే వెళ్ళాము. బోర్డింగ్ పాసులు తీసేసుకొని ఆ తర్వాత ఇమిగ్రేషన్కి వెళ్ళాము. ఇమిగ్రేషన్ ఎందుకు అని అంటే, వన్స్ మనం ఇండియా దాటి వెళ్తున్నాము అంటే మనకు పక్కాగా ఇమిగ్రేషన్ జరుగుతుంది, మన పాస్పోర్ట్స్లో స్టాంప్ పడుతుంది. సో అది అయిపోయిన తర్వాత కావాలంటే మీరు ఫుడ్ కావాలంటే ఏమైనా తీసుకోవచ్చు. వన్స్ మన చెక్ ఇన్ అయిపోయింది కాబట్టి మనం ఫుడ్ ఎంతైనా తీసుకొని మన బ్యాగ్లో పెట్టుకోవచ్చు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దదండి. ఒక గేట్ నుంచి ఇంకో గేట్ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. మాకు ఇట్లా నడచడానికే ఒక 1.5 అవర్ పైన పట్టిందనమాట మా టెర్మినల్ ఎక్కడ వెతుక్కోవడానికి. అండ్ ఇంకొక విషయం ఏమి అంటే, మాకు బోర్డింగ్ పాస్లలో మేము బెంగళూరులో కలెక్ట్ చేసుకున్న బోర్డింగ్ పాస్లలో మాకు నెక్స్ట్ ఫ్లైట్కి సంబంధించి గేట్ నెంబర్స్ ఏమీ మెన్షన్ చేయలేదు. సో అందుకే మేము మళ్ళీ బోర్డింగ్ పాసులు తీసుకున్నాము. ఢిల్లీ నుంచి ఎస్ఎఫ్ఓకి ఒక బోర్డింగ్ పాస్ అండ్ అలాగే ఎస్ఎఫ్ఓ టు మా డెస్టినేషన్కి ఇంకొక బోర్డింగ్ పాస్ ఇక్కడే కలెక్ట్ చేసుకున్నాము ఢిల్లీలోనే. ఇన్ని రోజులు బెంగళూరు ఎయిర్పోర్టే పెద్దది అనుకుంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇంకా పెద్దగా ఉంది. నడుస్తూ ఉంటే వస్తూ ఉంది తెలుసా. సో అందుకే మేము ఇక్కడ ఒక చోట ఆగిపోయాము, అదే వెళ్తూ ఉంది. సో జస్ట్ ఇమిగ్రేషన్ అయిపోయింది ఇండియా నుంచి బయటకు వెళ్ళడానికి. సో అది స్టాంప్ పడితేనే మనం ఇండియా దాటొచ్చు అనమాట. అదైతే జస్ట్ నాకు కంప్లీట్ అయింది. టైం 9:45 అయింది తెలుసా. నియర్లీ 10 అవుతుంది. ఫుల్ ఆకలి అవుతుంది. మా గేట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనమాట. అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత చూడాలి వాట్స్ నెక్స్ట్ అని. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ 2 o'clock ఉందన్నమాట శాన్ ఫ్రాన్సిస్కో ఫ్లైట్. బోర్డింగ్ టైం 2 o'clockకి. సో లెట్స్ సీ. మా టెర్మినల్ దగ్గరికి వచ్చేలోపు మాకు ఆల్మోస్ట్ 10 పైన అయింది. 10:30 10:45 అలా అయింది. మీరు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మనకు లాంజ్ ఫెసిలిటీ, ఫుడ్ ఇవన్నీ ఉంటాయని పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి. మన టెర్మినల్ దగ్గరికి మనం వచ్చేసాము అంటే ఆ చుట్టుపక్కల ఏముంటాయో అవి మాత్రమే తినాల్సి ఉంటుంది. మాకు అక్కడ ఏమీ దొరకలేదు. జస్ట్ ఒక కాఫీ షాప్ ఉండింది అండ్ అలాగే ఒక శాండ్విచ్ షాప్ ఉండింది. అది కూడా దట్టు 11-11:30 టైంలో మేము శాండ్విచ్ తిన్నాము. అది అస్సలేం బాగలేదు. అందుకే
ఫుడ్ కంపల్సరీగా మీరు తెచ్చుకోవాలన్నమాట. మనకు పెద్దగా వాళ్ళు అన్నీ ప్రొవైడ్ చేస్తారని పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఏం రావద్దండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అనంటే మీరు లాంగ్ ఫ్లైట్ జర్నీ చేస్తున్నారు అంటే మీరు వెల్ ప్రిపేర్డ్‌గా ఉండాలి. లైక్ ఫుడ్ విషయమే కాదు, మీకు నిద్ర ఇవన్నీ కూడా ఏం పెద్దగా ఉండవనమాట. నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడెప్పుడు ఎక్కుదామా, ఏ టైంకొస్తది, సో ఇదే సరిపోతుంది. మీరు ఎట్లాగోలా టైం పాస్ చేసుకుంటూ ఉండాల్సిందే. మెయిన్‌గా పిల్లలకి ట్యాబ్‌లో ఏమైనా గేమ్స్ కానీ లేదంటే ఏమైనా వాళ్ళకి ఇష్టమైన వీడియోస్ ఇలాంటివన్నీ ముందే తెచ్చిపెట్టుకోండి. Don't open that. No. Not open? No, that is not open. This is an escape hatch from upstairs. Okay. బెల్ట్ పెట్టేయాలా? మళ్ళీ ప్లేన్ ఇప్పుడే పోదు ప్లేన్, ఇట్ విల్ టేక్ సో మచ్ టైం. ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్ 6 అవర్స్ తర్వాత మా ఎస్ఎఫ్ఓ ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ 2:00కి ఉండింది. ఇంకా 2:00కి మేము ఇంకా ఫ్లైట్ ఎక్కేసాము. ఇంతకుముందు చెప్పినట్లు మాకు సీట్ నెంబర్స్ డిఫరెంట్గా ఇచ్చారు కదా, సో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఓకే అన్నారు. ఇంకా వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కొంచెం వెనకాల కూర్చున్నారు అండ్ మేము ముగ్గురము ఒకే సీట్లో ఒకే రోల్లో కూర్చున్నాం అనమాట. సో అలా ఇచ్చారు. సీట్ నెంబర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో మేము వెళ్ళిన ఎయిర్లైన్స్ వచ్చి యునైటెడ్ ఎయిర్లైన్స్. ముందే చెప్పేస్తున్నాను, యునైటెడ్ ఎయిర్లైన్స్లో ఫుడ్ మాత్రం అస్సలు బాగుండదు. ఏదో తినాలని ఇంకా ఆకలితో తింటాము అంతే, దానికి మించి పెద్దగా ఏముండదు. అండ్ అలాగే మనకు ప్రతి పర్సన్కి ఒక హెడ్సెట్ ఇస్తారు. ఇక్కడ హోల్డర్స్ ఉంటాయి, మనము హెడ్సెట్ పెట్టుకొని వినడానికి. అండ్ అలాగే మన ఫోన్స్కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, ట్యాబ్స్కి కూడా. అండ్ అట్ ద సేమ్ టైం ఇమిగ్రేషన్లో ఏం క్వశ్చన్స్ అడుగుతారు అని మీకు డౌట్ రావచ్చు. మనం ఇండియా నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇండియాలో కూడా ఇమిగ్రేషన్ జరుగుతుంది. అందులో పెద్దగా ఏం క్వశ్చన్స్ అడగరు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి ట్రావెల్ అవుతున్నారు, మీ డెస్టినేషన్ ఏంటి అని చెప్పి అడుగుతారు. అండ్ అలాగే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కూడా ఒకసారి చూపించండి అని అడుగుతారు. అంతే, ఇంకా దానికి మించి పెద్దగా అడగరు. వన్స్ మనం యూఎస్కి రీచ్ అయిన తర్వాత అక్కడ ఇమిగ్రేషన్ మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. సో అది నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను, లైక్ ఏం అడిగారు, ఏం సంగతి, సో అదంతా కూడా. సో ఇప్పుడు మన ఫ్లైట్ స్టార్ట్ అయింది, టేక్ ఆఫ్ అవుతుంది ఢిల్లీ నుంచి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మేము ఎర్లీ మార్నింగ్ 2:00కి స్టార్ట్ అయ్యాం కాబట్టి వన్స్ మేము మా డెస్టినేషన్కి రీచ్ అయినప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ టైంలోనే ఉంటుంది. మనకు ఫ్లైట్ అంతా కూడా నైట్లోనే ఉంటుంది, ఎక్కడ మీకు డే కనిపించదు అనమాట. ఇన్ కేస్ మీరు డే టైంలో కన్నా ట్రావెల్ అవుతున్నట్లుంటే మనకు ఫ్లైట్ అంతా కూడా డే జర్నీనే అనిపిస్తూ ఉంటుంది. మెయిన్గా యూఎస్కి వెళ్ళే వాళ్ళ గురించి చెప్తున్నాను, ఎందుకంటే మనకు ఇండియా టైమింగ్స్ యూఎస్ఏ టైమింగ్స్ డిఫరెంట్గా ఉంటుంది కదా, సో అలా. వన్స్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత వితిన్ హాఫ్ అన్ అవర్కి మనకు ఏదో ఒక ఫుడ్ సర్వ్ చేస్తారు. ఇందులో ఏమిచ్చారు అంటే చికెన్ బ్రెస్ట్ ఉంటుంది కదా, సో చికెన్ బ్రెస్ట్ ఇచ్చారు, ఫ్రైడ్ చికెన్ బ్రెస్ట్ అనుకుంటాను. అండ్ అలాగే పొటాటో ఇచ్చారు. అండ్ అలాగే మూంగ్ దాల్, అది చాలా చిన్న ప్యాకెట్ తెలుసా, అస్సలు సరిపోదు. మనకి ఇంకొకటి కావాలంటే మళ్ళీ అడగాలి. అండ్ అలాగే ఇదేదో ఒక చిన్న బన్ ఇచ్చారు, ఒక 1 బట్టర్ ఇచ్చారు అంతే. ఇంకా కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి ఏమైనా కావాలి అంటే అవి మళ్ళీ మనం సపరేట్గా అడగాలి అంతే. అది అయితే అస్సలు బాగలేదు తెలుసా, నాకైతే ఏమీ నచ్చలేదు. ఆ చికెన్ అయితే ఇంకా పచ్చిగానే ఉంది, ఇంకా ఏదో ఆకలితో తినాలి కాబట్టి తినాల్సిందే. వాళ్ళు ఏమి ఇచ్చినా మొహమాటం లేకుండా తీసుకొని తినండి, ఎందుకంటే మనము చాలా ఆకలితో ఉంటాం అనమాట. అండ్ మనం ముందర ఎల్సిడి స్క్రీన్ ఉంటుంది, అందులో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట, మన ఫ్లైట్ ఎక్కడుంది, ఏంటి, ఎలా ట్రావెల్ అవుతున్నాము, ఎంత స్పీడ్లో ట్రావెల్ అవుతుంది, సో ఎవ్రీథింగ్ మనము అక్కడ జీపీఎస్ కూడా ఉంటుంది, సో అదంతా కూడా చూడొచ్చు.
అండ్ అట్ ద సేమ్ టైం ఆల్మోస్ట్ మేము సగం దూరం కూడా రీచ్ అయిపోయాము. అండ్ మళ్ళీ ఒక 5 అవర్స్ తర్వాత మళ్ళీ మనకు ఫుడ్ సర్వ్ చేస్తారు. సో అందులో కూడా మళ్ళీ ఒక మూంగ్ దాల్ ప్యాకెట్ ఇచ్చారు. అండ్ అలాగే ఒక వెజ్ బర్గర్ ఇచ్చారు. అది కూడా ఏం బాగలేదు. ఒక చిన్న పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్, కనీసం గుడ్డే కూడా ఇవ్వలేదు, పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు. ఇంకా ఏదో ఆకలితో ఉన్నాం కాబట్టి అది కూడా తినేసామన్నమాట. ఇంకా పండు అయితే ఎప్పుడు నిద్రపోతున్నాడో ఎప్పుడు లేస్తున్నాడో పండుకే తెలీదు. పండుకి మేము ఏం చేసామంటే ట్యాబ్లో తనకి ఇష్టమైన వీడియోస్, గేమ్స్ ఇలాంటివి చాలా ఇన్స్టాల్ చేసుకొని వచ్చామన్నమాట. సో అవన్నీ చూసుకుంటూ అలా టైంపాస్ చేశాడు. కంటిన్యూస్గా నిద్రపోలేడు కదా. సో పండు అయితే రెస్ట్ తీసుకున్నాడు. నాకైతే ఒక 1 అవర్ కూడా కంటిన్యూస్గా నిద్ర రాలేదు తెలుసా. మెలకు వస్తూనే ఉంది. నేను ముందర ఈ మ్యాప్ చూస్తూనే ఉన్నాను, ఎక్కడుంది ఫ్లైట్, ఎక్కడుంది, ఇంకా ఎంతసేపు రీచ్ అవుతాము, ఇదే సరిపోయింది తెలుసా. కింద చూద్దాము అని అంటే అస్సలు ఏం కనిపించలేదు. ఫుల్ డార్క్ ఉంది అనమాట. ఫ్లైట్ బయట చూద్దాము అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు, మనం నైట్ ట్రావెల్ అవుతున్నామంటే వన్స్ యూఎస్లో కూడా మనము నైటే దిగుతామన్నమాట. సో అలా ఉంటుంది. నేనైతే చూస్తూ ఉన్నాను ఎంతసేపు వస్తుంది అని చెప్పి. బట్ మనకు ఎంత హారబుల్గా ఉంటుంది తెలుసా కూర్చోడానికి. అండ్ రెస్ట్ రూమ్స్ కూడా మనకు ఓకే మరి అంత బాగుంటాయి అని అయితే నేను చెప్పను. కాకపోతే చాలా ప్రికాషన్స్ తీసుకొనే వెళ్ళాలి. ఇంకా ఎవ్రీథింగ్ ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. అలా ఉంటుంది. సో ఫ్లైట్ అంతా ఇలా ఉంటుంది. మనకు లెఫ్ట్ సైడ్ 3 సీటింగ్ అండ్ అలాగే రైట్ సైడ్ 3 సీటింగ్, మిడిల్లో 3 సీటింగ్ ఉంటుంది. బట్ యునైటెడ్ ఎయిర్లైన్స్ ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది, కానీ కాకపోతే ఆ ఫుడ్ మాత్రం అస్సలు బాగలేదు. ఏమే కానీ నచ్చలేదు నాకు. అండ్ ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఉందనుకుంటాను. ఇంకా మళ్ళీ మేము ల్యాండ్ అయిపోతాము ఎస్ఎఫ్ఓలో. ఎస్ఎఫ్ఓ చెప్పాను కదా, ఇక్కడ కూడా మాకు ఎర్లీ మార్నింగ్ అయింది. సో ఆల్మోస్ట్ 4:30, 5 o'clock అనుకుంటాను మేము రీచ్ అయ్యాము. అండ్ వన్స్ మనము దిగే ఒక 1 అవర్ ముందు మళ్ళీ మనకు ఫుడ్ సర్వ్ చేస్తారు. అదేంటి అని అంటే ఎగ్ వైట్ అనమాట. ఎగ్ వైట్ అంతే, స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా ఇచ్చారు. అండ్ ఒక హాఫ్ టమాటో, అవి వచ్చి పొటాటో ప్యాటీస్ అనమాట. అంతే, అస్సలేం బాగలేదు. ఆ ఎగ్ తింటా అంటే నీసు వాసన వస్తూ ఉన్నింది. బట్ ఆకలితో ఉన్నాం కాబట్టి తినాల్సింది. అందుకే నేను ఫస్టే చెప్పేది, మీరు ఫ్లైట్ లాంగ్ జర్నీ చేస్తున్నారంటే ఫుడ్ మాత్రం చాలా పెట్టుకోవాలి అని చెప్పి. ఫుల్ టైర్డ్ అయిపోతాం తెలుసా. 15 అవర్స్ తర్వాత మళ్ళీ మనం దిగాలంటే మనకు సీట్ కూడా పుష్ బ్యాక్ కూడా ఉండదు, అలాగే కూర్చో ఉండాలి. చాలా ఇబ్బంది అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసారా ఒక చిన్న ట్యాగ్ యునైటెడ్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఇచ్చారనమాట. నాకు ఇవ్వలేదు, పండుగ ఇచ్చింటే అది తీసుకొని నేను పెట్టుకున్నాను. అది అందరికీ కూడా ఇవ్వలేదనమాట. ఏదో వాళ్ళకి ఎవరికైనా నచ్చితే వాళ్ళకి ఇచ్చినవి. అది పండుగ ఇచ్చింటే అది తీసుకొని నేను పెట్టుకున్నాను. అమ్మయ్య, ఫైనల్లీ ఇంకా వచ్చేసాము ఎస్ఎఫ్ఓకి అని అనిపించింది. యాక్చువల్గా మా బ్యాగేజ్ అంతా కూడా మేము ఎస్ఎఫ్ఓలోనే కలెక్ట్ చేసుకోవాలి. సో దానికంటే ముందు మనం ఫ్లైట్ దిగిన వెంటనే డైరెక్ట్గా ఒకటే రూట్ ఉంటుందన్నమాట. ఎక్కడ మనము దిగాల్సిన అవసరం లేదు. ఒకటే రూట్, మన ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మనకు చాలా టైం పడుతుంది. వన్స్ ఫ్లైట్ దిగారు అంటే ఫాస్ట్గా వెళ్ళడానికి ట్రై చేయండి. మాది ఎక్కడో లాస్ట్ సీటింగ్ అనమాట. మాకు చాలానే టైం పట్టింది. ఇంకా ఫ్లైట్ దిగిన వెంటనే ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఇమిగ్రేషన్లో కూడా మనకు చాలా క్వశ్చన్స్ అడుగుతారు. మెయిన్గా డిపెండెన్సీస్కి అంత ఎక్కువ అడగకపోవచ్చు. వేరే H1తో వెళ్ళే వాళ్ళకి ఎవరు క్లయింట్ అనే మీ డాక్యుమెంట్స్ ఎవరు, సో అవన్నీ చాలా వెరిఫికేషన్ ఉంటుంది. చాలా క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఇంకా అడిగిన తర్వాత మన పాస్పోర్ట్ మీద మళ్ళీ స్టాంప్ వేస్తారు. సో స్టాంప్ వేశారు అంటే అమ్మయ్య, మనకి ఇమిగ్రేషన్ అయిపోయింది అని అనుకోవాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మన బ్యాగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, మీరు బ్యాగేజ్కి కంపల్సరీగా చెక్-ఇన్ బ్యాగ్కి కానీ లేదంటే క్యాబిన్ బ్యాగ్స్కి కానీ మీ పేరు కంపల్సరీగా రాయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సేమ్ టైప్ ఆఫ్ బ్యాగ్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ విఐపి బ్యాగ్ చాలా మంది దగ్గర ఉంటుంది. మేము చాలా బ్యాగ్స్ చూసామన్నమాట. మేము పేరు రాసాం కాబట్టి మేము ఈజీగా ఐడెంటిఫై చేసేసాము. సో అలా మీరు బ్యాగ్స్కి రాసేసేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, మీరు డెస్టినేషన్కి వెళ్తున్నారు కదా, సపోజ్ ఏ స్టేట్కి వెళ్తున్నారు, ఆ స్టేట్లో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ అడ్రస్ కూడా రాసి పెట్టండి. ఎందుకంటే ఇన్ కేస్ ఎక్కడైనా మీకు బ్యాగేజ్ మిస్ అయితే వాళ్ళ డెస్టినేషన్, వాళ్ళ ఇంటి అడ్రస్ మీరు రాసింటారు కాబట్టి ఆ ఇంటి అడ్రస్ కూడా వస్తుంది. ఒకసారి హరికి అలాగే అయింది. ఒకసారి బ్యాగ్ మిస్ అయ్యి 1 వీక్ తర్వాత వచ్చిందనమాట. సో ఇలా కూడా ఉంటుంది. సో అందుకే మీరు లాంగ్ జర్నీ చేస్తున్నారంటే ఎవ్రీథింగ్ ప్రిపేర్ అయి ఉండాలి.
ఇదేంటి ఇంకొక ఫ్లైట్ అనుకుంటున్నారా? ఎస్ఎఫ్ఓ మా డెస్టినేషన్ కాదండి. ఎస్ఎఫ్ఓలో మేము మా బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్నాము. మళ్ళీ మా బ్యాగేజ్ మళ్ళీ ఇచ్చేసామన్నమాట. చెక్ ఇన్ బ్యాగ్, ఇంకా క్యారియర్ బ్యాగ్ ఎవ్రీథింగ్ ఇచ్చేసాము. మా డెస్టినేషన్ వచ్చి సియాటల్ వాషింగ్టన్ అండి. ఇంకొక ఫ్లైట్ ఉంది ఇక్కడ నుంచి. నేను చెప్పాను కదా, మా టోటల్ ఫ్లైట్ జర్నీ వచ్చి 31 అవర్స్. బెంగళూరు టు ఢిల్లీ, ఢిల్లీ టు ఎస్ఎఫ్ఓ, ఎస్ఎఫ్ఓ టు సియాటల్. ఢిల్లీలో మేము 6 అవర్స్ వెయిట్ చేసాము అండ్ అలాగే మేము ఎస్ఎఫ్ఓలో 2 అవర్స్ వెయిట్ చేసేయాల్సి వచ్చింది. మనకు డైరెక్ట్ ఫ్లైట్స్ చాలా వరకు ఉండకపోవచ్చు. మాకు టోటల్గా 3 ఫ్లైట్స్, బెంగళూరు టు ఢిల్లీ, ఢిల్లీ టు శాన్ ఫ్రాన్సిస్కో టు సియాటల్, టోటల్గా 3 ఫ్లైట్స్ అనమాట. నేను ఢిల్లీ టు ఎస్ఎఫ్ఓ మాత్రము మాకు జర్నీ చాలా హారబుల్గా అనిపించింది. అస్సలు బాగలేదు. ఎప్పుడెప్పుడు ఫ్లైట్ దిగుతామా అనిపించేసింది. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఢిల్లీ టు ఎస్ఎఫ్లో వచ్చిన ఫ్లైట్లో మేము మా 2 చార్జర్స్ పోగొట్టేశాను అనమాట. నేనే పోగొట్టేశాను. ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉన్నాము, ఇంకా బ్యాగ్లో పెట్టుకున్నానని అనుకున్నాను, హ్యాండ్ బ్యాగ్లో. బట్ ఆ నిద్ర మత్తులోనో లేకపోతే ఏమీ తెలీదు. నేను వన్స్ మళ్ళీ సియాటల్కి వెళ్ళే ఫ్లైట్లో చూసుకున్నాను అనమాట. నా చార్జర్స్ అయితే 2 చార్జర్స్ లేవు. అది కూడా 2 ఐఫోన్ చార్జర్స్, ఒరిజినల్ చార్జర్స్ పోగొట్టేశాను ఫ్లైట్లో. నేను మళ్ళీ మా హస్బెండ్ అడిగాను అనమాట, ఒకసారి మళ్ళీ అడుగుదాము ఇట్లా మనది ఛార్జింగ్ పోయింది కదా అంటే నవ్వాడు అనమాట. ఇంకా ఎక్కడొస్తుంది, ఇంకా డైరెక్ట్గా మా ఇమిగ్రేషన్ అయిపోయి కూడా వచ్చేసాము. ఇంకా ఎక్కడ చార్జర్స్ కోసం పోతాము చెప్పండి. సో ఇలా ఉంటుంది. మీరు ఏమైనా వస్తువులు క్యారీ చేస్తున్నారు, బయట పెడుతున్నారు మీ హ్యాండ్ బ్యాగ్స్లో నుంచి, మీ క్యాబిన్ బ్యాగ్స్లో నుంచి అంటే కంపల్సరీగా అవి పెట్టుకున్నారా లేదా అనేది 1-2 సార్లు చూసుకోండి. మనకు ఏం చేస్తున్నాము ఏమీ తెలియదు. ఎందుకంటే 15 అవర్స్ సరిగ్గా నిద్ర ఉండకుండా ఏం జరుగుతుంది మన చుట్టుపక్కల ఏమీ తెలీదు. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఉంటామన్నమాట మనము. అండ్ వన్స్ నేను మళ్ళీ ఎస్ఎఫ్ఓలో ఫ్లైట్ ఎక్కిన తర్వాత సియాటల్కి వెళ్ళేటప్పుడు మాత్రము కొంచెం యాక్టివ్ అయ్యాను. కాకపోతే చార్జర్స్ పోయినాయే అని చెప్పి అదొక్కటి మైండ్లో ఉండింది. బట్ ఇంకేం చేస్తాము, ఇంకా మన ఛార్జింగ్ పోయినా కూడా మళ్ళీ మనకు కావాలి అంటే దొరకదు కదా, మళ్ళీ కొత్తగా అమెజాన్లో ఆర్డర్ చేసుకోవాల్సిందే వన్స్ మన డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత. అండ్ ఇక్కడైతే మేము చాలా ప్లేసెస్ చూసామన్నమాట. నాకైతే ఆ 1 అవర్ అసలు నిద్ర రాలేదు. కిందనే చూస్తూ ఉన్నాను కొత్త ప్లేసెస్. అసలు కొన్ని చోట్ల మంచు కూడా పడుతూ ఉన్నింది, స్నో పడుతూ ఉన్నింది. మీరు చూసినట్లుంటే ఈ వీడియోస్లో చాలా వరకు చూపించాను కదా. అండ్ చాలానే బాగుంటుంది. కాకపోతే నా యునైటెడ్ ఎయిర్లైన్స్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. అండ్ ఈ వెళ్ళిన 1 అవర్లో కూడా మనకు ఫుడ్ అయితే ఏమీ ఇవ్వలేదు, జస్ట్ ఒక కోక్ ఇచ్చారనమాట అంతే. ఇంకా మొహమాటం లేకుండా తీసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ మేము డైరెక్ట్గా హోటల్కి వెళ్తామన్నమాట. అక్కడ మాకు ఫుడ్ ఏముండదో తెలియదు కదా. సో వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా మేము తీసేసుకున్నాము. అండ్ ఇదంతా కూడా మనకు ఎస్ఎఫ్ఓ టు సియాటల్ మనకు 1 అవర్ జర్నీ. అదంతా కూడా మీకు చూపిస్తున్నాను. చాలా ఆసమ్ ప్లేసెస్ తెలుసా. పైనుంచి ఎంత బాగా కనిపించిందో అసలు. ఈ 1 అవర్ కిందనే చూస్తూ ఉండిపోయాను అలా.